అంబేద్కర్ అందరివాడు. బాబాసాహెబ్ ను కొన్ని వర్గాలకే పరిమితం చేయడం బాధాకరం. అది మన భారతదేశంలోనే జరిగింది. ప్రపంచ దేశాలు సైతం కూడా ఇలా అంబేద్కర్ గొప్పదనం గురించి మాట్లాడుకుంటా ఉంటే మన భారతదేశంలో కొంతమంది కావాలని చెప్పి ఆయన్ని ఒకే వర్గానికి ఒకే కులానికి ఇది చేసి కొంతమంది చూస్తున్నారు. ఏది ఏమైనా కానీ ఎన్ని అడ్డంకులు ఎవరు సృష్టించినా ఎవరు ఇది చేసినా కూడా నిన్న మాత్రానికి దేశవ్యాప్తంగా కూడా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరిగినాయి. అన్ని రాజకీయ పార్టీలు, ఒకటని లేదు రెండని లేదు, ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీ కూడా వాళ్ళకి తగ్గట్టు అందరూ కూడా ఎక్కడెక్కడైతే నివాళులు అర్పించాలో, జయంతి వేడుకలు నిర్వహించాలో అన్ని రాజకీయ పార్టీలు కూడా చాలా అంగరంగ వైభవంగా మరి అంబేద్కర్ ని మాత్రానికి నిన్న గౌరవించుకున్నారు. కొంతమంది నాయకులు కూడా మాట్లాడారు, కొన్ని వర్గాలకే పరిమితం చేసిరు అనేది. ఇక అది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. వాళ్ళ విజ్ఞతకే వదిలేసి ప్రపంచ దేశాలు ఇలా జరుపుకుంటా ఉన్నారు, అంబేద్కర్ గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. ఆయన జ్ఞానం వర్ధిల్లాలని చెప్పి మాట్లాడింది తప్ప ఆ నాయకుడు వర్ధిల్లాలో ఈ నాయకుడు వర్ధిల్లాలో చదువు అంతటా వ్యాపించాలని చెప్పేసి చెప్పినటువంటి గొప్ప నాయకుడు. ఇంకా తెలుసుకోనోళ్ళు తెలవనోళ్ళు ఎవరైనా ఉంటే మాత్రానికి అంబేద్కర్ గారి గొప్పదనం తెలుసుకోండి.